ఏదైతే 498 కేసు ఉందో ఈ కేసు అనేది చాలా మంది ఫ్యామిలీస్ కి శాపంగా మారిపోయింది సార్. అది ఎలా అంటే వైఫ్ ఏదైతే అత్తగారింట్లో కొన్ని రోజులు ఉండడం అండ్ తనకి ఆడ అడ్జస్ట్మెంట్ గా లేకపోయినా అండ్ అదే కాకుండా ఏమన్నా అన్నా కూడా అలాగే పుట్టింటికి వెళ్ళిపోవడం, పుట్టింటికి వెళ్ళిపోయి ఒక 6 months 7 months నేను రాను కాపురానికి అని చెప్పి అక్కడనే ఉండేసి దాని తర్వాత ఏదైతే కొన్ని ఫ్యామిలీస్ లో వాళ్ళ పేరెంట్స్ అనేది ప్రలోభపరిచి అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చేసి ఆ 498 కేసు ఓన్లీ హస్బెండ్ మీదనే కాకుండా అత్తమామల మీద అండ్ అదే కాకుండా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పేర్ల మీద కూడా చాలా కేసెస్ లో యాడ్ చేయడం అనేది జరిగింది. సో అత్తమామలు ఇన్ కేస్ హస్బెండ్ అండ్ వీళ్ళిద్దరి దగ్గర అత్తమామలు లేకపోయినా కూడా వాళ్ళ పేర్లు అనేది మెన్షన్ చేసి వాళ్ళని కూడా కోర్టుకి తిప్పడం జరుగుతుంది చాలా కేసెస్ లో. సో ఇక్కడ ఏమైపోతుంది అని అంటే ఏదైతే ఈ 498 కేసులో ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ సార్. అంటే ఇక్కడ ఏదైతే హస్బెండ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే 498 కేసు ఫైల్ చేసినప్పుడు కోర్టులో ఒక ప్రాసెస్ అనేది నడుస్తుందో ఆ ప్రాసెస్ అయిపోయేంత వరకు వాళ్ళు కోర్టుకి అటెండ్ అవ్వడం అండ్ అదే కాకుండా ఏదైతే కొన్ని సిచ్యువేషన్స్ లో ఏదైతే 498 కేసు ఫైల్ చేస్తున్నప్పుడే పోలీస్ వాళ్ళు కొన్ని సిచ్యువేషన్ లో వాళ్ళకి ఎంకరేజ్ చేసి అంటే ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంటారో అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి ఒక సజెషన్స్ అనేది ఇవ్వడం అడ్వకేట్లు కానీ పోలీస్ వాళ్ళు కానీ అండ్ అదే కాకుండా డ్రాఫ్టింగ్ కి కూడా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది కొన్ని కేసెస్ లో. సో ఎప్పుడైతే ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుందో అట్లాంటి సిచ్యువేషన్ లో 498 కేసు అనేది పెరగడం కూడా జరుగుతుంటది సార్. అండ్ అదే కాకుండా వైఫ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ గాని అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ బిడ్డ కాపురంలో కనుక ఇన్వాల్వ్మెంట్ అనేది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంది అని అంటే ఓన్లీ వైఫ్ అనే కాదు హస్బెండ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎప్పుడైతే వాళ్ళ కాపురాల్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళదే ఉన్న సిచ్యువేషన్స్ లో వాళ్ళిద్దరి మధ్య గొడవ అనేది రావడం కామన్ అయిపోయింది. సో చాలా జడ్జిమెంట్స్ లో చెప్పడం జరిగింది సార్. ఏమంటే ఏదైతే హస్బెండ్ కానీ వైఫ్ మధ్యలో ఏమన్నా ఇష్యూస్ అనేవి జరిగినా అది క్రూయల్టీ కింద పరిగణించబడదు అని. కొన్ని డైలీ యాక్టివిటీస్ లో కొన్నిసార్లు కోపడం జరుగుతుంది అండ్ అదే కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ లో కొట్టడం కూడా జరుగుతుంది. సో చాలా మంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ లోనే వచ్చి క్రూయల్టీ బేస్ మీద కానీ లేదా గృహహింస కేసెస్ కానీ వరకట్న వేధింపులు అని చెప్పి ఇట్లాంటి కేసెస్ అనేది హస్బెండ్ మీద ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ వైఫ్ హస్బెండ్ ని కొట్టినా కూడా లేదా నువ్వు తీసుకొచ్చే శాలరీ నాకు సరిపోవట్లేదు ఇంకా సంపాదించు అని చెప్పి ఫోర్స్ చేస్తున్న సిచ్యువేషన్ లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా హస్బెండ్ ఏం చేయలేదు సార్. ఎందుకంటే ఇక్కడ హస్బెండ్స్ కి 498 కేసు ఉండదు, ఓన్లీ ఉమెన్ కే ఏదైతే 498 కేసు ఫేవరబుల్ ఉంది సార్. సో ఎవరికి చెప్పుకోలేదు అప్పుడు. అండ్ అదే కాకుండా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏదైతే హస్బెండ్ ని హెరాస్మెంట్ చేస్తూ కూడా అంటే వైఫ్ వాళ్ళు కానీ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ సైడ్ వాళ్ళు కానీ హస్బెండ్ ని హెరాస్ చేస్తూ కూడా ఉల్టా హస్బెండ్ మీద అండ్ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద గృహహింస కేసు అని వరకట్న వేధింపుల కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూసుకుంటే 70% ఆఫ్ ద 498 కేసు అనేది ఫాల్స్ కేసెస్ సార్. సో చాలా జడ్జిమెంట్స్ లో కూడా చెప్పడం జరిగింది వితౌట్ అంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయొద్దు, అంటే 498 కేసు అనేది ఫైల్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఏదైతే 2017 ముందు దాకా 498 కేసు ఫైల్ చేయగానే వాళ్ళని రిమాండ్ కి తీసుకోవడం జ్యుడిషియల్ కస్టడీకి అనేది పంపడం జరిగింది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో చాలా ఫ్యామిలీస్ అనేది సఫర్ అవడం కూడా జరిగింది. ఎప్పుడైతే 2017 తర్వాత ఒక జడ్జిమెంట్ అంటే జస్టిస్ దీపక్ మిశ్రా గారు ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత కంపల్సరీ 498 కేసులో 41A CRPC నోటీస్ ఇచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది జరిపిన తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది. అండ్ అంటే ఓన్లీ హస్బెండే కాదు హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా. సో చాలా మందికి డౌట్ ఉంటుంది సార్, మా మిస్సెస్ నా మీద 498 కేసు ఫైల్ చేసింది, నేను ఎలా సర్వే అవ్వాలి, నా దగ్గర ప్రాపర్ చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆ ఎవిడెన్సెస్ అనేది నేను పోలీస్ స్టేషన్ లో 498 కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు నేను వాళ్ళకి చూపించినా కూడా వాళ్ళని పట్టించుకోలేదు అని చాలా కేసెస్ లో చెప్పడం జరిగింది సార్. అట్లాంటి సిచ్యువేషన్ లో ఏదైతే హైకోర్టు కి క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకుంటే
మీ దగ్గర ఉన్న ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఫైల్ చేసుకొని, అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అనేది చూపిస్తూ ఒక క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో ఫైల్ చేసుకుంటే మీకు కంపల్సరీ మన ఫేవర్ గా జడ్జిమెంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఏదైతే 498 కేసు అనేది ఒక ఫాల్స్ కేసు వేసిన తర్వాత చాలా కేసెస్ లో, అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఓన్లీ సెటిల్మెంట్ అయి అమౌంట్ తీసుకోవడానికి, అంటే ఏదైతే మోస్ట్ ఆఫ్ ద 498 కేసెస్ లో ఓన్లీ అమౌంట్ కోసమే 498 కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది సార్. ఆ 498 కేసు ఫైల్ చేయడం అండ్ డీవీసీ ఫైల్ చేయడం, దాని తర్వాత డైవర్స్ ఫైల్ చేయడం. ఏదైతే ఈ డీవీసీలో 498 లో హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రెగ్యులర్ హీరింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏదైతే కోర్ట్ ప్రాసెస్ అనేది నడుస్తుందో ఈ ప్రాసెస్ అనేది హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి అనేది పనిష్మెంట్ లాంటిది సార్. సో ఎప్పుడైతే ఒక అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదో అట్లాంటి సిచ్యువేషన్స్ లోనే హస్బెండ్ అండ్ వైఫ్ కి అనేది ఇష్యూస్ రావడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో వైఫ్ హస్బెండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ నుంచి విడిపోయిన తర్వాత ఓన్లీ మనీ కోసమే, అంటే వైఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఓన్లీ మనీ కోసమే 498 డీవీసీ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది సార్. అంటే మనీ కోసం ఎందుకు అనుకుంటారు. సో ఇక్కడ డైవర్స్ అనేది ఫైల్ చేస్తే ఓన్లీ హస్బెండ్ ఒక్కడే తిరుగుతాడు. అండ్ ఏదైతే డీవీసీ అని కానీ 498 వరకట్న వేధింపులు ఇట్లాంటి సెక్షన్స్ అనేది ఫైల్ చేస్తే ఆటోమేటిక్ గా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రెగ్యులర్ హియరింగ్స్ కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక ఫాల్స్ కేసు అనేది 498 కేసెస్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఈ 498 కేసు ద్వారా చాలా ఏదైతే ఈ 498 అనేది చాలా దుర్వినియోగం అవుతుంది అని చెప్పి చాలా జడ్జిమెంట్స్ లో కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ 70% ఆఫ్ ద కేసెస్ ఫాల్స్ కేసెస్ అని కూడా అందరికీ తెలుసు. ఈవెన్ పోలీసు వాళ్ళకి తెలుసు, ఈవెన్ జడ్జెస్ కూడా తెలుసు. 70% ఆఫ్ ద కేసెస్ అనేది ఫాల్స్ కేసెస్ అని అందరికీ తెలుస్తారు. బట్ అందుకే చాలా జడ్జిమెంట్స్ లో చెప్పడం జరిగింది, ఏదైతే ప్రాపర్ ఎవిడెన్స్ లేదో అట్లాంటి కేసెస్ అనేది 498 ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసుకోకూడదు అని చెప్పి చాలా జడ్జిమెంట్స్ లో చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా చాలా సిచ్యువేషన్స్ లో కూడా చాలా పిటిషన్స్ ని క్వాష్ చేయడం కూడా జరిగింది. సో మీరు మీ దగ్గర అంటే హస్బెండ్ ని, ఈవెన్ వైఫ్ చాలా కేసెస్ లో హస్బెండ్ రియల్ గా వైఫ్ ని హెరాస్ చేయడం జరుగుతుంది. వరకట్నం వేధింపులు ఇట్లాంటి కేసెస్ అనేది వరకట్నము ఏదైతే కట్నం కోసం ఎక్స్ట్రా డౌరీ కోసం చాలా కేసెస్ లో హెరాస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. బట్ ఆ కేసెస్ అనేది చాలా తక్కువ సార్. అండ్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఆ కేసెస్ కోర్టుకి రావు. ఎప్పుడైతే హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీని హెరాస్మెంట్ చేద్దాము, వాళ్ళ చుక్కలు చూపిద్దాము అనుకున్న సిచ్యువేషన్స్ లో అండ్ ఓన్లీ ఫర్ ద అమౌంట్ కోసం ఆలోచించుకునే సిచ్యువేషన్స్ లో కూడా అమౌంట్ కోసం కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఇప్పుడు ఏదైతే కొత్త ఐపీసీని రీప్లేస్ చేసుకున్న బిఎన్ఎస్ అనేది రావడం జరిగింది. సో ఈ బిఎన్ఎస్ వచ్చిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా కేసెస్ అనేది యాడ్ చేయడం జరుగుతుందా, లేకపోతే ఇందులో క్రూయాలిటీ సెక్షన్స్ అంటే క్రూయాలిటీ కంటెంట్ ఏమన్నా ఉందా అంటే అట్లాంటి కంటెంట్ ఏమీ లేదు సార్. ఏదైతే 498 లో ఏదైతే ఉందో సెక్షన్ 85 అండ్ 86 ఆఫ్ బిఎన్ఎస్ లో కూడా సేమ్ కంటెంట్ అనేది రీప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ సేమ్ కంటెంట్ సార్. ఏదైతే 498 ఉందో 85, 86 ఆఫ్ బిఎన్ఎస్ ఉందో సేమ్ కంటెంట్, ఇందులో ఏమీ చేంజ్ చేయలేదు. సో అందుకనే చాలా కేసెస్ లో అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేయకుండా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయకూడదు, అంటే 498 కేసు అనేది ఫైల్ చేయకూడదు అని చెప్పి చాలా కేసెస్ లో చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి కేసెస్ ఎవరైనా మీ వైఫ్ కానీ మీ మీద ఇట్లాంటి 490 అంటే ఇట్లాంటి ఫాల్స్ కేసు అనేది అంటే మీ వైఫ్ మీ మీద ఇలా 498 అనేది ఒక ఫాల్స్ కేసు అనేది ఫైల్ చేస్తే ఇప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు సార్. మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి ఒక స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తారు. అండ్ ఎప్పుడైతే అది కోర్టుకి వెళ్తుందో లేదా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా దాన్ని మనం క్వాష్ అనేది ఫైల్ చేసుకుని క్వాష్ పిటిషన్ అనేది ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా మనము కోర్టుకి వెళ్ళక ముందలనే, అంటే చాలా మంది కోర్టుకి వెళ్ళడం అలా నించోవడం, చాలా మంది గిల్టీగా ఫీల్ అవ్వడం, కొన్ని సిచ్యువేషన్స్ లో గిల్టీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అనంటే నేను తప్పు చేయకుండా వెళ్ళి అక్కడ నించోవడం,
అనేది చాలా మంది గిల్టీగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే తప్పేమీ చేయరు. సో ఒక మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని డేస్ ఉండి వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళిపోయి దాని తర్వాత ఒక 6 months తర్వాత ఎప్పుడైతే అత్తగారింటికి రమ్మంటామో ఆ సిచ్యువేషన్స్ లో ఒక కేసు అనేది ఫైల్ చేసిన తర్వాత అరే మేము మా కోడల్ని మంచిగా చూసుకున్నాము అయినా మా మీద 488 కేసు ఫైల్ చేసింది అనే ఒక గిల్టీ ఫీలింగ్, వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది అనే ఒక గిల్టీ ఫీలింగ్ అనేది చాలా మందికి ఉంటుంది సార్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడైతే మీ దగ్గర ఎవిడెన్స్ అనేది ఉంటుందో ఆ ఎవిడెన్స్ అనేది అంతా గ్యాదర్ చేసుకుని ఏదైతే క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకుంటే మీకు విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో ఏదైతే 488 కేసు అనేది కొట్టేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉండి కొట్టేసిన తర్వాత 488 కేసు క్వాష్ చేసుకుని కొట్టేసుకున్న తర్వాత కూడా మీ వైఫ్ మీద అండ్ అదే కాకుండా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద కూడా ఒక డిఫమేషన్ అనేది వేసుకోవచ్చు. ఏదైతే ఫాల్స్ కేసు అనేది నా మీద ఫైల్ చేసి అండ్ నా ఫ్యామిలీ వాళ్ళ మీద ఫైల్ చేసి నా పరువు అనేది తీసేసింది అని చెప్పి అండ్ అదే కాకుండా నన్ను ఇంత హెరాస్మెంట్ చేసింది అని చెప్పేసి ఒక డిఫమేషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.